ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి 155వ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆ మహానుభావునికి ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. ఏదైతే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి శాంతియుత ఉద్యమంతో, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఉద్యమంతో, నిరాహార దీక్షలు చేసినటువంటి శాంతియుత ఉద్యమాలతో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకొచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు. ఆయన ఇచ్చినటువంటి వాళ్ళ స్వేచ్ఛా ఫలాలే మనందరం కూడా ఈరోజు దేశంలో అనుభవిస్తూ ఉన్నాం. అలాంటి జాతిపిత మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. శాంతి సహనం అనే మార్గంలో ముందుకెళ్తూ మనం అందరం కూడా, ప్రజలందరూ కూడా కలిసిమెలిసి కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి అతీతంగా భారతీయులందరూ కూడా ఒకే ఘాటి మీద అభివృద్ధి చెందాలని ఆ మహానుభావుడు మహాత్మా గాంధీ గారు ఏ ఆలోచన చేశారో ఆ ఆలోచన మార్గంలో ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు గారి నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఇవాళ 155వ మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి ఈ కూటమి ప్రభుత్వం ఘన నివాళులు అర్పిస్తుంది.